పెదబాల శిక్షకు స్వాగతం. వెల్కమ్ టు పెదబాల శిక్ష వ్యూవర్స్. సో మీరు ఇప్పటి వరకు సినిమా స్టార్ట్ చేయడానికి మొదలు తీసుకోవాల్సిన యాక్షన్స్ గురించి, బ్యానర్ రిజిస్ట్రేషన్ గురించి, టైటిల్ రిజిస్ట్రేషన్ గురించి, అండ్ లీగల్గా చేసుకోవాల్సిన అగ్రిమెంట్ గురించి, అండ్ మీ ఫిలిం ఎక్స్పెన్సివ్ని లీగల్ వేలో ఎలా చార్టెడ్ అకౌంట్తో చేసుకోవాలి దాని గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. ప్రీ ప్రొడక్షన్ యాక్చువల్గా సినిమాకి మనకి అంటే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ అంటే సినిమా స్టార్ట్ అవ్వక మొదలు, ప్రొడక్షన్ అంటే సినిమా రన్నింగ్ షూటింగ్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ అంటే సినిమా చిత్ర నిర్మాణం అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు. సో ప్రీ ప్రొడక్షన్లో ఏముంటాయి? ప్రీ ప్రొడక్షన్లో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఆఫీస్ తీసుకోవాలి. ఆఫీస్కి ఒక 3 to 6 months వరకు మీరు బేర్ చేసేలా ఉండాలి. ఎందుకంటే సినిమా షూటింగ్ మనకు 3 months అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా కలిపి అట్లీస్ట్ మినిమం మనకు 6 months వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి 6 months ఆఫీస్ తీసుకోవాలి. అండ్ ఆఫీస్ బాయ్ ఈ మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకోవాలి. తర్వాత మీ ప్రీ ప్రొడక్షన్లో స్టోరీ తీసేసుకుంటారు కాబట్టి స్టోరీ ఎక్స్పెన్సివ్, రైటర్కి మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా ఒకసారి స్టోరీ తీసుకున్న తర్వాత అది కంప్లీట్ అయిపోయినట్టే కాబట్టి ముందుగా రైటర్కి అయితే మొత్తం పే చేయాల్సి ఉంటుంది. డైరెక్టర్కి అది మీరు టర్మ్స్ అండ్ కండిషన్లో ముందు ఆఫ్ పే చేస్తారా, 25% పే చేస్తారా, లేకపోతే మీకు వచ్చిన ప్రాఫిట్లో పర్సెంటేజ్ ఇస్తారా, అది మీకు టర్మ్స్ అండ్ కండిషన్ వల్ల. కాకపోతే ఎంత ఇస్తారు ఏది ఇస్తారు పక్కన పెడితే మీరు తర్వాత డైరెక్టర్కి అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. డిఓపి అంటే ఛాయాదర్శకుడు, కెమెరామ్యాన్, తనకి పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు కాస్ట్యూమ్స్ అంటే ఏవైతే మీ సినిమాకి సంబంధించిన కాస్ట్యూమర్ ఉంటారో కాస్ట్యూమర్కి అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి కూడా లీగల్గా అంటే డైలీ ఇంత అని ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ నామినల్గా, సో అంత పే చేయాల్సి ఉంటుంది. అలాగే మేకప్, హెయిర్ డ్రెస్సర్ వీళ్ళందరినీ కూడా ముందుగానే మనము వాళ్ళు పెట్టుకోవాలి. సో ప్రీ ప్రొడక్షన్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, దానికి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది. అయితే ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు ఇక్కడ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఫ్రీగా కూడా రావచ్చు. బట్ అప్రాక్సిమేట్లీ ఒక 1 crore ఫిలిం బడ్జెట్ అనుకుంటే, 80 lakhs బడ్జెట్ అనుకుంటే మనకి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అనేది మీకు నేను చెప్తాను. అప్రాక్సిమేట్లీ ఎక్స్పెన్సివ్ మాత్రం మారచ్చండి. అది మనం తీసుకునే వాళ్ళ టాలెంట్ని బట్టి, అంటే ఎవరైతే రిక్రూట్ చేసుకుంటామో పర్ఫెక్ట్ మంచి రైటర్ ఉంటే ఆ రైటర్ టాలెంట్ని బట్టి అది ఎక్కువ అవ్వచ్చు. లేదా అదే రైటర్ మన ఫ్రెండ్ అయ్యో లేకపోతే మనమే అయితే అది ఫ్రీగా కూడా రావచ్చు. సో ఏదైనా కానివ్వండి, బట్ అప్రాక్సిమేట్లీ ఇంత బడ్జెట్కి అయితే ఇంత పే చేయొచ్చు అన్నట్టుగా నేను మీకు చెప్తాను. అండ్ వర్క్స్ ఏముంటే చెప్తాను. ఆల్రెడీ మేము మామూలుగా కుందన్ బాబు బుద్ధ్ బంగ్లా అని ఒకటి రెడీ చేసాం. ఇది ప్రీ ప్రొడక్షన్ రెడీ చేసాం, ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది. ఇది మీకు జనరల్గా నేను చదివి చెప్తాను. సో దీన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ మనకు వచ్చేసి స్టోరీ రైటర్, అంటే స్టోరీ తీసేసుకుంటాం కాబట్టి స్టోరీకి మినిమంగా మనం 1 crore బడ్జెట్ అనుకున్నప్పుడు 4 lakhs ఇవ్వచ్చు. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సివ్లో మీకు 20,000 మినిమం టు 30, 40, 35 వరకు ఇలా మీకు ఆఫీస్ రెంట్ దొరుకుతుంది. సో దాన్ని మీకు 3 months అంటే మినిమంగా ఇక్కడ 3 months వేసాను, చిన్న బడ్జెట్ ఫిలిం కాబట్టి. సో 1 monthకి మనకి 20,000 అనుకుంటే 3 monthsకి 60,000 అవుతుంది. అలాగే డైలాగ్ రైటర్, అంటే స్టోరీ తీసుకున్న తర్వాత డైలాగ్ రైటర్ని కూడా మనం రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా కొన్ని సీన్లకి డైలాగులు కావాలి, పంచ్ డైలాగ్స్ ఇలా అంటే, సో దానికి ఒక 50,000. తర్వాత లిరిక్ రైటర్ అంటే పాటలు రాసే రచయిత, తనకి ఒక 60,000. డైరెక్టర్కి ఒక 10 lakhs, ఎందుకంటే హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కదా, సో కరెక్ట్గా బండి నడిపించడానికి కోసమని. తర్వాత కో డైరెక్టర్ అంటే తన కింద ఉన్న కో డైరెక్టర్కి 2 lakhs. డైరెక్షన్ డిపార్ట్మెంట్ 4 members అంటే అసిస్టెంట్స్ మనకి ఫస్ట్ నుంచి అంటే సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి కూడా యూజ్ అవుతారు. సో వాళ్ళకి 15,000 per month శాలరీ ఇస్తుండొచ్చు. సో అది ఎన్ని మంత్స్, 4 members 4 months పెట్టుకున్నాం అనుకోండి 15,000 చొప్పున, మనకు అది ఒక 2,50,000 అవుతుంది. బట్ ఈ అసిస్టెంట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే సినిమాలో కంటిన్యూటీ చూసుకోవడానికి, సినిమా రైటింగ్ చేయడానికి చాలా చోట్ల వాళ్ళు యూజ్ అవుతుంటారు. అండ్ డిఓపి విత్ 2 assistants, వాళ్ళు ఫస్ట్ కాపీ వరకు 5 lakhs ఛార్జ్ చేస్తారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ 5 lakhs. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్, వీటన్నిటికీ అంటే దీని తర్వాత కూడా మీకు ఆర్టిస్టులు ఏ టైంకి వస్తున్నారు, ప్రొడక్షన్ ఏ టైంకి వస్తుంది, ఫుడ్ ఎవ్రీథింగ్ మీకు ఒక మేనేజర్ ఉంటారు. ఏదైనా టైం టు టైం మీకు ఆన్ స్పాట్ అంటే ప్రొడక్షన్ అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంటే మీకు అన్ని అవైలబుల్లో తెస్తూ, రేపు ఎవరు రావాలి వీళ్ళందరినీ మాట్లాడుతూ వీటన్నిటి కోసమని మనకు ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారు. సో ఈ మేనేజర్ అనేది శాలరీ వైజ్ తీసుకుంటే 50,000 per month తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మనం ఒకవేళ బల్క్గా చేస్తే వాళ్ళని 2 lakhs కూడా ఫిలిం కింద అని చెప్పి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ 4,000 తీసుకుంటారు. 25 days అంటే మన షెడ్యూల్ డేస్ ఎన్ని ఉన్నాయి వాళ్ళు డే వైజ్ తీసుకుంటారు. 30 days 15 days
డే వైజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మామూలుగా అయితే యూనియన్ది ఇది వరకు టర్మ్స్ ప్రకారం 1250 రూపీస్ ఉండేది యూనియన్ చీఫ్కి అయితే. అసిస్టెంట్కి అయితే 750 రూపీస్ పే చేయాలి ఇలా. సో వాళ్ళకి పర్ డే మామూలుగా 1250 యూనియన్ చీఫ్కి, అసిస్టెంట్కి 750 పే చేయాలి. ఎన్ని డేస్ చేస్తే అన్ని డేస్ వాళ్ళకి పే చేయాలి. అండ్ తర్వాత వాళ్ళు ఏదైతే అంటే వీళ్ళు ఓన్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్ అక్కడ వర్క్ చేయడం వరకు మాత్రమే, బట్ ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో వాటికి మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 25 డేస్కి అనుకుంటే వీళ్ళు ఒక 1 lakhలో వస్తారు. తర్వాత కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా సేమ్. యూనియన్ చీఫ్ వచ్చేసి 2000 అండ్ అసిస్టెంట్ వచ్చేసి 750. వీళ్ళకు కూడా డే వైజ్గానే ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే మీకు ఎలాంటి కాస్ట్యూమ్ కావాలి ఇవంటే వాళ్ళు దాన్ని అరేంజ్ చేయడము, దాన్ని తీసుకురావడం, దానికి కావాల్సిన మేమన్నా అంటే తప్పులు ఉంటే దాన్ని సవరించడం వరకే చేస్తారు. బట్ ఆ కాస్ట్యూమ్స్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ మీరు వాళ్ళు ఆ సర్వీస్ చేసినందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్. సో వీళ్ళకు ఒక అంటే మీ సినిమాని బట్టి, ఒకవేళ చాలామంది సినిమాలో పెద్దగా అంటే చిన్న సినిమాల్లో కాస్ట్యూమ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళు ఓన్గానే పర్చేస్ చేస్తారు ఉన్న వాటికి. బట్ ఉంటే కనుక వాళ్ళకు కూడా పర్ డే ఇలా పే చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మేకప్ కూడా 4000 పర్ డే. యూనియన్ ప్రకారము 3000. అది కూడా టర్మ్స్ ప్రకారం పెరుగుతుందండి, నేను నామినల్గానే చెప్తున్నాను. టర్మ్స్ ప్రకారం ఏదైనా పెరగచ్చు తగ్గచ్చు. సో మేకప్ మ్యాన్కి కూడా యూనియన్ చీఫ్ 2000 అండ్ అసిస్టెంట్కి 1250 రూపీస్. ఇది పర్ డే. మీరు ఎన్ని డేస్ తీసుకుంటే అన్ని డేస్. వీళ్ళు మాత్రం వాళ్ళు విత్ వాళ్ళు మేకప్ సూట్ తోటి వస్తారు. వాళ్ళు మీకు ప్యాన్ కేక్ కానీ లిప్స్టిక్ ఎవ్రీథింగ్ వాళ్ళు మేకప్తో వస్తారు. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చేది ఉండదు, జస్ట్ వాళ్ళు వస్తారు మీకు మేకప్ వేస్తారు. సో వాళ్ళకి పర్ డే మీరు ఇంత పే చేయాలి. తర్వాత ఫైట్ కూడా విత్ 2 అసిస్టెంట్స్ వస్తారు. మినిమం మనం మాట్లాడుకుంటే కూడా 2 lakhs ఛార్జ్ చేస్తారు. దీంట్లో అంటే మనకి 2500 అనేది ఒక ఫైటర్ పే చేయాల్సి ఉంటుంది. అందులో అంటే ఫైట్ మాస్టర్ కాకుండా ఇంకోరైనా ఫైట్ స్టంట్ చేయడానికి ఫైటర్స్ వస్తే వాళ్ళకి 2500 పే చేయాలి. అండ్ రోప్స్ 4 హెల్పర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా ఫైట్ మాస్టర్ చూసుకుంటాడు. తనకి మనం ఓవరాల్గా అంటే ఎన్ని ఫైట్స్ ఉన్నాయి ఏంటి అని మాట్లాడుకొని ఓవరాల్గా బల్క్గా ఓ 2 lakhs అని మాట్లాడుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ. కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు కూడా సాంగ్, ఆ థీమ్, డాన్సెస్ ఇవన్నీ తనే చూసుకొని మీకు బల్క్గా ఇంత అమౌంట్ చెప్తారు. అది మీ ఫిలిం బడ్జెట్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్గా మామూలుగా 2,50,000 ఇలా మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి ప్రీ ప్రొడక్షన్లో 39,60,000 అనే బడ్జెట్ వచ్చిందండి. సో దిస్ ఈజ్ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్స్ అనేది మాత్రం అప్రాక్సిమేట్లీ ఇది పెరగచ్చు తగ్గచ్చు. ప్రీ ప్రొడక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకున్నారుగా. సో నెక్స్ట్ వీడియోలో ప్రొడక్షన్ గురించి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ గురించి చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కన్సల్ట్ చేయొచ్చు. సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.